అన్నని ఎలాగైనా అవమానించాలన్నది షర్మిల ఆలోచన. అన్నని రాజకీయంగా పతనం చేసింది, అదేవిధంగా మానసికంగా కూడా పతనం చేయాలన్నటువంటి ప్రయత్నంలోనే ఉంది. అందులో భాగంగా ఆవిడలోని యాటిట్యూడ్ చాలా కసిగా కనబడుతోంది. ప్రతిసారి శత్రువుగా ఒక ఏది పుట్టికతోనే శత్రుత్వం, ఏదైతే కౌరవ పాండవులలో ఉన్నటువంటి శత్రుత్వం తరహా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తుంది ఆవిడ. ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ రాఖీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కట్టట్లేదు కదా, ఎట్లాగూ ఇవన్నీ పూర్తిగా సంబంధాలు తెగిపోయినాయి కాబట్టి లోకేష్కి రాఖీ కట్టబోతుంది, పవన్ కళ్యాణ్కి రాఖీ కట్టబోతోంది అన్నట్టు. వాళ్ళిద్దరూ రాఖీ కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈమె వాళ్ళంతా రాఖీ కట్టడానికి ఆ రోజున వస్తారని చెప్పింది అన్నట్టు. ఇది వాస్తవం కావచ్చు, లేదా కల్పితం కూడా కావచ్చు. అది జగన్ మీద ద్వేషంతో చేస్తున్నటువంటి కల్పితమైన కావచ్చు. కాకపోతే అదే జరిగితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టుగా, అంటే ఈ బంధం ఆల్రెడీ 99% పోయింది, ఇంకొక 1%. సాధారణంగా రక్త సంబంధాలు అనేది ఎక్కడికి పోతాయి అంటుంటారు. రక్త సంబంధాలలో వచ్చే ద్వేషం శాశ్వతంగా ఉంటుంది అనడానికి రాయలసీమలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాబోతుందా చూడాలి.